ఏపీలో ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ షార్టేజ్ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా విజయవాడ నగరంలో మనం చూస్తే అక్కడ అసలు నో స్టాక్ బోర్డ్స్తో పాటు కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్ని సప్లై చేస్తున్నారు. ఆ బంక్స్లో వాహనదారులు గంటల తరబడి అక్కడ నిల్చోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 4,510 బంకులు ఉండగా దాంట్లో 10% బంకులు ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. దాదాపు 421 బంకుల్లో ప్రస్తుతానికి నో స్టాక్ బోర్డ్స్ని పెట్టారు. పానిక్ బయింగ్ వల్ల ఈ బంకుల్లో రద్దీ పెరిగింది అంటూ ఇటు గవర్నమెంట్ ఆఫీషియల్స్ చెప్పుకొస్తున్నారు. వార్తల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇటు వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడుకు సంబంధించిన ఎలక్షన్స్ ముగిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి అంటూ కొంత సోషల్ మీడియాలో రూమర్స్ రావడంతో ఒక్కసారిగా పానిక్ బయింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మరోపక్కన ఓఎంసీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అలాగే బీపీసీఎల్ ఇలాంటి కంపెనీస్లో ప్రస్తుతానికి ప్రొడక్షన్ని కొంత తగ్గించేశారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఆ ప్రొడక్షన్ సప్లై అనేది కొంత తగ్గడం, ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ తర్వాత ఆయిల్ అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయని ఒక్కసారే ప్రజల్లో ఆ పానిక్ అవ్వడంతో పానిక్ బయింగ్ స్టార్ట్ చేశారు. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇటు విజయవాడ అలాగే కాకినాడ ఈ రెండు ప్రాంతాల్లో మొదటగా విజయవాడకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. పెట్రోల్ బంకుల్లో చూడొచ్చు 2 గంటల పాటు వాహనదారులు అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. తీవ్రమైన ఎండ ఒక పక్కన, మరో పక్కన బంకుల్లో బారులు తేరిన వాహనాలు. 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఎంత డీజిల్ కొట్టిస్తున్నారు? 1500, 2000 మాత్రమే. అది 4 వీలర్ ఒక పెద్ద వెహికల్ అయితే 1500, 2000 మాత్రమే పెద్ద వెహికల్స్లో కొడుతున్నారు. బైక్స్లో 200 నుంచి 300 రూపాయలకు సంబంధించిన పెట్రోల్ని మాత్రమే కొడుతున్నారు. కొన్ని బంక్స్లో పూర్తిగా డీజిల్ లేని పరిస్థితి. ఇప్పుడు రబీ సీజన్ కావడంతో వ్యవసాయదారులు, వ్యవసాయం చేసుకునే వ్యక్తులకి హార్వెస్టింగ్ మెషిన్స్ నడపడానికి ప్రతిరోజు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ ప్రతిరోజు కావాల్సి వస్తుంది. మరో పక్కన ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్యలు కానీ, చేపలు కానీ, ఫిష్ ఫార్మింగ్ అలాగే ఈ ప్రాన్స్కి సంబంధించి సీ ఫుడ్ని ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆక్సిజన్ కోసం కొన్ని జనరేటర్స్తో నడుపుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ప్రతిరోజు డీజిల్, పెట్రోల్ అవసరాలు ఉంటాయి. రాష్ట్రం మొత్తంగా ఒకసారి మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ చూడని విధంగా గుర్రపు జట్కా బండ్లు, ఎమిగనూర్ అలాగే కొన్ని ప్రాంతాల్లో గుర్రపు జట్కా బండ్లని ప్రస్తుతానికి వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయి. మరోపక్కన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలను చేపడుతున్నాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా 10% ప్రొడక్షన్ని పెంచాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తర్వులను జారీ చేశారు. ఇటు ఎక్సైజ్, సివిల్ సప్లైస్కి సంబంధించిన కమిషనర్ ఆఫీషియల్స్తో కూర్చొని మాట్లాడడం జరిగింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు 63 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోతుంది. అలాగే డీజిల్ ప్రతిరోజు సుమారు 90 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడుపోతుంది. కానీ ఈ పానిక్ బయింగ్ అవ్వడంతో ఒక్కసారిగా ఏప్రిల్ 25న మనం చూస్తే కనుక ఎక్కడైతే 60 లక్షలు కొనుగోలు చేయాల్సిన పెట్రోల్ దగ్గర 10 లక్షలు అమాంతం ఒకేసారి 10 లక్షలు, సుమారు 10 లక్షలు లీటర్ల పెట్రోల్ని విక్రయం చేశారు. మరోపక్కన డీజిల్ 90 లక్షలు ప్రతిరోజు డీజిల్ కొనుగోలు చేయాల్సిన చోట ఒకేసారి 1,41,00,000 లీటర్ల డీజిల్ని కొనుగోలు చేశారు. పానిక్ బయింగ్తో ఒక్కసారి చేయడంతో స్టాక్స్ అన్నీ నిల్లైపోయాయి. నో స్టాక్ బోర్డులు బయటకు వచ్చేసాయి. మరోపక్కన ఎలక్షన్స్ జరిగిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి అంటూ కొంత పానిక్ కూడా క్రియేట్ అవ్వడంతో పెట్రోల్ బంక్స్లో నో స్టాక్స్ బోర్డ్స్ కనిపించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. 2 కిలోమీటర్ల మేర ఉదయం ఇటు విజయవాడలో ఇవాళ సిట్యువేషన్, ఇది లేటెస్ట్ సిట్యువేషన్. పోలీసు సిబ్బంది ప్రస్తుతానికి దగ్గరుండి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ, ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి లిమిటెడ్ ఫ్యూయల్ సప్లై చేయడానికి పోలీసులు వాళ్ళ విధులను వదులుకొని మరి ఇలాంటి పరిస్థితుల్లో సిట్యువేషన్ మనం చూడవచ్చు. చాలామంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చెప్తున్నారు, 1.5-2 గంటల పాటు మేము ఇక్కడ ఈ లైన్లో, ఈ క్యూలో ఉంటున్నాం, అయినా మాకు సరిపడా ఫ్యూయల్ ఇవ్వట్లేదు. మేము రోజు కాయ కష్టం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం, కాయ కష్టం చేసుకునే కార్మికులం.
మాకు పెట్రోలు డీజిల్ లేకపోతే నడవదు, ఇల్లు గడవదు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి అంటూ ఇటు సామాన్య ప్రజలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. పెట్రోల్ బంక్ నుంచి ఇటు విజయవాడకు సంబంధించిన మెయిన్ సిటీ రోడ్స్ అని చెప్పొచ్చు. ఆ సిటీ రోడ్స్లో వరుసగా ఎన్ని కార్లు ఉన్నాయో. ఇది ఇవాళటి ఉదయం సిట్యువేషన్. 2-3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న 2-3 రోజులు కూడా ఒకవేళ ఇలాంటి సిట్యువేషనే గనక ఒకవేళ రిపీట్ అవుతే ఒక రకంగా లాక్డౌన్ని అమలుపరిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రేషన్ ద్వారా అంటే ఒక లిమిటెడ్ క్వాంటిటీలో పెట్రోల్ డీజిల్ని వాహనదారులకు ఇస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి మీ ఏరియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మరొక వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు కర్నూలుకి సంబంధించిన సిట్యువేషన్ మనం చూడొచ్చు. కర్నూలులో కూడా ఇటు చాలామంది మనం చూస్తే పెట్రోల్ బంకుల దగ్గర గుమిగుడి ఉన్నారు. పెట్రోల్ కావాలి అంటూ లీటర్ ఇవ్వండి, 2 లీటర్లన్నా ఇవ్వండి, ఇవాళకి మాకు సరిపోతుంది అంటూ చాలామంది చూడండి ఎంతగా ఎగబడుతున్నారు. మరో పక్కన బాటిల్స్లో క్యాన్స్లో ఎట్టి పరిస్థితుల్లో మేము పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేసి ఇవ్వము అని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో డీజిల్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు అంటూ చాలా మేమ్స్ కూడా ప్రస్తుతానికి స్ప్రెడ్ అవుతున్నాయి. మీ ఏరియాలో, మీ జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ని, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో పక్కన కాకినాడకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడండి, ఇటు క్యాన్స్ని తీసుకొచ్చి అలాగే టిప్పర్ లారీలు కావచ్చు ఎక్కువ మోతాదులో ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంటారు. ఇలా క్యాన్స్ తీసుకొస్తే కనుక వాటిని మేము సప్లై చేయము, వాటిని మేము ఫిల్ చేయమంటూ బంకులకు సంబంధించిన యాజమాన్యం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు కూడా మీ అవసరానికి తగ్గట్టు మాత్రమే. మరో పక్కన ఫ్యూయల్స్కి సంబంధించిన ఆ గన్స్ని కూడా లాక్ చేసి తాళాలు వేసిన సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. కాకినాడకు సంబంధించిన విజువల్ ఇది. సో మొత్తం మీద ఓవరాల్గా ఏపీలో ఫ్యూయల్ షార్టేజ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీ ఏరియాస్లో, మీ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒకసారి ఆ విజువల్స్ని చూడొచ్చు. ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.